తీయగా చల్లగా. రోహిత్ ఎంపిక చేసుకున్న పాట రచన అనిశెట్టి, సంగీతం ఆర్ గోవర్ధనం, గానం సుశీలమ్మ, డాక్టర్ పిబి శ్రీనివాస్ గారు. డాక్టర్ సుశీలమ్మ, డాక్టర్ పిబి శ్రీనివాస్ గారు. కానిస్టేబుల్ కూతురు సినిమా నుంచి చాలా అందమైన పాట, చిగురాకుల ఊయలలో. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక, మధురాసలు పలికేవో, నా మనసును చిలికేవో. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక. నా నీడను కలిపేనా, నీ చూపుల కాంతులలో నా రూపును నిలిపేనా. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక. విరిపూలతో ఆడునులే, చిరుగాలితో పాడునులే, మా చెల్లెలు బాలసుమా, ఏ మెరుగని వేలసుమా. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక, మధురాసలు పలికేవో, మా చెల్లిని పిలిచేవో. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక. ముందు భాష విషయానికి వస్తాం, అంతా పర్ఫెక్ట్. మధురాశల్లో మాత్రం కొంచెం ఒత్తు వినిపించట్లేదు, మధురాశలను వినిపిస్తోంది. మధురాశలు ఓకే. ఒక్క సంగతి వదిలిపెట్టలేదు. విశ్వనాథ్ గారు ఏం చేశారో అది వదలకుండా వాళ్ళిద్దరూ పాడారు. దాంట్లో ఏదీ వదలకుండా నువ్వు అన్నీ అంత అద్భుతంగా పాడావు, సంగతులన్నీ కూడా. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువగానే పాడావు, ఉన్న సంగతి కంటే ఎక్కువే వేసావు, కానీ అదేం డిస్టర్బ్ చేయట్లేదు. ఒకటే ఒక విషయం, చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక అని ఎండుకు వస్తున్నప్పుడు మాత్రం ఆ వైబ్రేటో ఒకసారి పాడు. చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక. అంటున్నావు. చిన్న ఒకసారి తలత్ మహమ్మద్ ఉన్నాడు అక్కడ, అది కొంచెం అవాయిడ్ చేసే సరిపోతుంది. అది ఇప్పుడు నువ్వు పాడిన సంగతి ఎక్కువ. అది ఊయలలో ఎలా అని పాడేసావు సంగతి. చిగురాకుల ఊయలలో ఊయలలో అలా ఉందా? చిగురాకుల ఊయలలో ఊయలలో తానని నా, ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. బట్ నువ్వు దానివల్ల ఏం తప్పలేదు. నువ్వు కనుక ఒకవేళ రికార్డింగ్లో పాడుంటే ఇది చాలా బాగుందని విశ్వనాథన్ గారు చప్పట్లు కొట్టుండేవారు. చక్కగా పాడావు. అంటే అప్పట్లో ఏఎం రాజా గారు ఎదురుగా వచ్చి నిల్చుని పాడినట్లుగా హాయిగా అలా చాలా పిబి శ్రీనివాస్ గారు పాడారు. కాకపోతే ఆ గొంతు ఈయన తన గొంతు వింటే ఏం రాజా గారు ఎదురుగా ఉన్నారు. ఏం రాజా గారు అనిపించారు, పిబి శ్రీనివాస్ గారు పాడారు. చూడడానికి కూడానండి చాలా పోలికలు ఉన్నాయి అబ్బాయికి. ఏం రాజా చాలా చాలా హాయిగా అనిపించింది. తర్వాత ఈ పాటకు సంబంధించినంత వరకు నాకు విరిపూలతో ఆడునులే చిరుగాలితో, అంటే విరిపూలు అన్న ప్రయోగం నేను ఎప్పుడూ వినలేదు. ఈ పాట వింటున్నప్పుడల్లా నాకు అనుమానం వస్తూ ఉండేది. కాకపోతే నిరంకుశులు అన్నట్లు కవులు దాన్ని మనం స్వీకరించక తప్పదు. చక్కగా ఉంది. ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా చల్లగా.